హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి చేసుకోవడం గూడా చాలా ఈజీ అండి. ఈ చికెన్ ఫ్రై రసంలోకి, పప్పులోకి, పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్స్‌తో సహా చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, మీ స్పైసీనెస్‌ని బట్టి వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు, అలానే హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు వీటిని చికెన్‌లోకి వేసుకోవాలి. అలానే తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 4, 5, ఇక్కడ నేను 7, 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఒక ఎగ్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇవన్నీ చికెన్‌కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇవి మ్యారినేట్ చేసేటప్పుడే వెల్లుల్లి దంచి వేయడం వల్ల, కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే చికెన్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ టేస్ట్ గూడా బాగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్‌ని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కొంతమందికేంటంటే కలర్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల టేస్ట్ ఏమి పెరగదు, తగ్గదు అండి. ఇలా కలుపుకున్న తర్వాత కనీసము అరగంటైనా పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉందనుకోండి ఒక గంటైనా సైడ్‌న పెట్టుకోవాలి. చూడండి ఒక గంట తర్వాతయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడే చికెన్ మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్‌ని ఆయిల్‌లోకి వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా వన్ సైడ్ ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లో కదపకుండా ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్‌కి తిప్పుకోండి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఈ విధంగా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. అలానే మిగతా చికెన్‌ని గూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. మన స్పైసీ చికెన్ వేడి వేడిగా తయారైపోయింది. మరి ఈ రెసిపీని మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.